హైదరాబాద్ లో దారుణం జరిగింది. 2 ఏళ్ల చిన్నారిపై ఓ నీచుడు లైంగిక దాడి చేశాడు. ఈ అమానవీయ ఘటన కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్ ఖైసర్ నగర్ లో జరిగింది. రాత్రి 9 గంటలకు 40 ఏళ్ల నిందితుడు చిన్నారిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లాడు. అక్కడ చిన్నారిపై అత్యాచారం చేశాడు. పాప బిగ్గరగా కేకలు వేయడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని పట్టుకున్నారు. చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు. ఘటన సమాచారంతో స్థానికులు, చిన్నారి బంధువులు ఆగ్రహంతో ఊగిపోయారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. చిన్నారిని ఆ నీచుడు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకువెళ్లడం సీసీ కెమెరాలో రికార్డైంది. ఆ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని ప్రశ్నిస్తున్నారు. నిందితుడిని వదిలిపెట్టేది లేదని, కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. నాకు గుడ్డు వేసి అంటే సరే వేసిస్తామా ఆగు అంటే చిన్నపిల్ల ఇంకా చిన్నపిల్లలు ఏడుస్తుంటే ఆమెకి పెద్ద పిల్లలకి ఇచ్చినామంటే లేవంట. లేకుంటే బయట మా అల్లుడికి ఫోన్ వచ్చిందంట. అప్పుడే ఆమ్లెట్ వేసి ఇస్తా అమ్మా అంటే మా అల్లుడికి ఫోన్ వస్తే అల్లుడు బయట వెళ్ళింది. వాళ్ళు తోటి బయట పిల్ల పోయింది. వాళ్ళు మా అల్లుడు చూడలే పిల్ల మా ఇంకా వస్తున్నది. అట్లానే వెళ్ళిపోయింది. పిల్ల ఏం చేసినా రోడ్డు మీద వస్తే వాళ్ళు ఎత్తుకుపోయినాడు. మళ్ళా ఏమైంది వీళ్ళు అందరితో అడిగినట్ట పిల్ల అయితే అన్నం తిన అంటున్నారు, గుడ్లు వేసిన అంటే లే మీ అమ్మకు తెలివమ్మా అంటే అంతా తిరుగు. మా అల్లుడుకు ఫోన్ చేసిన మా చిన్న బిడ్డ వచ్చింది కదా, ఏ రాలే నాతోటి అంటే అందరు చూస్తే అక్కడ నుంచి పిల్ల మెల్లగా వస్తాను. తీసుకుపోయిన అదే మైనోది ఎక్కడ ఉంటాడు? ఇక్కడనే ఉన్నాయి సార్ ఇల్లు. రాత్రి అంతా పారిపోయినాడు. చికిత్స కోసం సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ కు చిన్నారిని తరలించారు. అయితే గాంధీ ఆసుపత్రి వైద్యులు సరైన వైద్య చికిత్స చేయట్లేదని బంధువులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, ఈ ఘటనపై పోలీసులు ఏం చెబుతున్నారు? రాజేశ్వరి, ఈ దురదృష్టకరమైన సంఘటన ఖైసర్ నగర్ లో జరిగింది, కుత్బుల్లాపూర్ ప్రాంతంలో.
నిన్న రాత్రి అత్యాచారం జరిగితే 2.5 సంవత్సరాల పాప మీద ఈ రోజు ఉదయం స్థానికులు అతన్ని పట్టుకోవడం జరిగింది. ఆటో డ్రైవర్ ని దాదాపు 40 సంవత్సరాల వ్యక్తి. అతను ఈ పాపని ఎత్తుకుని తీసుకుని వెళ్లి మద్యం మత్తులో పాప మీద అత్యాచారానికి పాల్పడ్డాడని చెప్పేసి గుర్తించడం జరిగింది. అతన్ని పట్టుకుని పోలీసులు కస్టడీలో తీసుకున్న సమయంలో స్థానికులు నిందితుడి మీద తీవ్రంగా దాడి చేసి దేహశుద్ధి చేయడం జరిగింది. తర్వాత ఆ పాపని గాంధీ ఆసుపత్రికి తరలించారు. గాంధీ ఆసుపత్రిలో సరైన వైద్యం అందట్లేదంటూ కుటుంబ సభ్యులు ఆందోళన దిగారు. దీంతో ఉన్నతాధికారులు గాంధీ ఆర్ఎంఓ తర్వాత ఇతర సీనియర్ సూపరింటెండెంట్లు కూడా అంతా వచ్చి చూసి ఆ పాపకి మెరుగైన వైద్య సౌకర్యం కల్పించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత పాపను అవసరమైతే మేము నీలపూర్ కూడా షిఫ్ట్ చేస్తామని చెప్పేసి గాంధీ ఆసుపత్రి వైద్యులు చెప్పడం జరిగింది. నిందితుడు మొయినుద్దీన్ ఇప్పటి కస్టడీలో తీసుకున్నామని చెప్పేసి దిండిగల్ పోలీసులు చెప్తున్నారు. అంటే ఈ దారుణానికి పాల్పడటానికి ముందు ఇతను మొయినుద్దీన్ తర్వాత మరికొందరు స్నేహితులు కలిసి మద్యం తాగారు. తర్వాత ఆటోలో వచ్చి అక్కడ ఆడుకుంటున్న ఒక పాపను ఇతను నడుచుకుంటూ అమ్మాయిని ఎత్తుకుని తీసుకుని వెళ్ళిన దృశ్యాలు కూడా సీసీ కెమెరాలో నమోదైనాయి. సో ఇక మొయినుద్దీన్ తో పాటు సహకరించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అన్న వాళ్ళ గురించి కూడా వెతుకుతున్నాము. వాళ్ళని కూడా పట్టుకుంటామని చెప్పేసి పోలీసు అధికారులు చెప్తున్నారు. రాజేశ్వరి, సత్యనారాయణ, మరి ఒకవైపు క్రైమ్ రేట్ పూర్తిగా తగ్గింది అన్నట్టుగా ప్రకటనలు గుప్పిస్తున్నారు. మరోవైపు చూస్తే ఆడపిల్లలకు భద్రత లేదా అన్న ఒక ప్రశ్న అయితే అలాగే ఉండిపోయింది. మరి దీనిపై పోలీసులు ఏం చెప్తున్నారు? ఇది అత్యంత దురదృష్టకరమైన సంఘటన కింద పోలీసు అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే అత్యాచారానికి గురైన పాప కేవలం 2.5 సంవత్సరాల వయసు. అంత చిన్న పాప మీద ఈ దారుణానికి పాల్పడ్డాడంటే వీళ్ళ మనుషుల మృగాల అన్న ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. ఇతను మద్యం మత్తులో ఈ విధమైన దారుణానికి పాల్పడ్డాడని చెప్పేసి ఇప్పుడు స్థానికుల ద్వారా తెలుస్తుంది. నిందితుడిని అదుపులో తీసుకున్నారు. ఇట్లాంటి అకృత్యానికి పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి, ఉరి తీయాలని చెప్పేసి కూడా స్థానికులు డిమాండ్ చేయడం జరుగుతుంది. తీవ్ర ఆగ్రహాలు వ్యక్తం చేయడం జరుగుతుంది. ఫస్ట్ పాప ఆరోగ్య పరిస్థితిని కాపాడుకుంటూ ఆమెకి మెరుగైన వైద్యం అందిస్తూ కోసం అయితే ఇప్పుడు ఆసుపత్రి అధికారులు తర్వాత ఇతరులు కూడా ప్రయత్నం చేస్తున్నారు. రాజేశ్వరి, అంటే ఆరోగ్య పరిస్థితి ఎటువంటి సమాచారాన్ని ఇచ్చారు వైద్యులు పాపకు తీవ్రంగా రక్తస్రావం అవుతున్న నేపథ్యంలో రక్తస్రావం చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. దారుణానికి అత్యంత దారుణంగా ఇతను వ్యవహరించాడు మొయినుద్దీన్ అని చెప్పేసి ప్రాథమికంగా పోలీసులు గుర్తించడం జరిగింది. ఇప్పుడు ఆ పాపకి నీలపూర్ ఆసుపత్రికి పంపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా సీనియర్ వైద్యులంతా కూడా పాపను కాపాడటం కోసం ప్రయత్నం చేస్తున్నారు. రాజేశ్వరి, ఓకే సత్యనారాయణ. Hey!